రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అండి పత్తి పంటలో ప్రధానంగా పూత రావడానికి వాతావరణ పరిస్థితులు దోహదం చేస్తాయండి. సడన్‌గా వాతావరణంలోని మార్పులు, ఎక్కువగా ఎండ కొట్టడం, అదేవిధంగా ఎక్కువగా వర్షపాతం నమోదవ్వడం, ఇలా వర్షాలు అసలు పడకుండా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, లేకపోతే వర్షాలు ఎక్కువగా వారం నుంచి 10 రోజులు ఎడతెరిపి లేని వర్షాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క పూత రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా బెట్ట పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఈ అధిక వర్షాలు ఉన్నా, ఈ పూత రాలడానికి గల ప్రధాన కారణం మొక్క ఒత్తిడికి లోనవుతుందండి. అదేవిధంగా మొక్క వేరు వ్యవస్థ నుంచి ఈ యొక్క పోషకాలు గ్రహించక మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ కూడా ఆగిపోతాయి. ఇలా ఈ బెట్ట పరిస్థితులు, లేకపోతే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈ యొక్క పూత పిందెల్లో కూడా జరగాల్సిన చర్యలు కూడా చాలా వరకు కుంటుపడతాయి. కనుక ఆ పూత అక్కడ నిలవక మొక్కలు, లేకపోతే కొమ్మ నుంచి ఆ పోషకాలు ఆ పూతకి అందక పూత ఆరోగ్యం క్షీణించి పూత దులిపేస్తుంది. మరోపక్క రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా, లేకపోతే తెగుళ్ళ సమస్య ఉన్నా కూడా ఈ పూత రాలే అవకాశం ఉంటుంది. మరోపక్క ఈ యొక్క సూక్ష్మ ధాతు లోపాల వల్ల కూడా పూత రాలుతుందండి. ముఖ్యంగా బోరాన్ లోపం ఉంటే ఖచ్చితంగా పూత తులుపుతుంది. ఆ తర్వాత మెగ్నీషియం లోపం ఉన్నా కూడా పూత రాలే అవకాశం ఉంటుంది. కొంతమేరకు పొటాష్ లోపాలు ఉన్నా కూడా పూత దులుపుతుందండి. నత్రజనిని అవసరానికి మించి ఎక్కువగా అందించినా కూడా పూత దులిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని పూత రాలుతుందంటే సమస్య ఎటు నుంచి వచ్చిందో గ్రహించాలండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ అధిక వర్షాల వల్ల మడిలలో తేమ నిలిచిపోయి ఈ యొక్క పూత రాలడానికి ప్రధాన కారణం అండి. మరోపక్క అధిక వర్షాల వల్ల కూడా ఈ తెగుళ్ళు ఎక్కువగా సోకుతాయండి. ముఖ్యంగా పండాకు తెగులు, ఆ తర్వాత ఆకు ముడత, ఆకు మచ్చ తెగుళ్ళు కూడా ఈ యొక్క అధిక వర్షాల కారణంగా పత్తి పంటలో సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల్లో మొక్క వేరు వ్యవస్థ నుంచి ఈ పోషకాలైన సూక్ష్మ పోషకాలు, లేకపోతే ప్రధాన పోషకాలను గ్రహించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. కనుక మనం పైపాటుగా ఆకుల మీద ఈ ప్రధాన పోషకాలు, లేకపోతే సూక్ష్మ పోషకాలను స్ప్రే చేస్తే ఆకుల ద్వారా మొక్క ఈ పోషకాలను గ్రహించి మొక్కలో జరగాల్సిన చర్యలన్నీ సాఫీగా జరగడానికి ఈ యొక్క స్ప్రేయింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విపరీతంగా గనక ఈ పూత రాలుతుంటే ఎక్కువగా ఈ బోరాన్ లోప లక్షణాలు అయితే ఉండవచ్చు. బోరాన్ లోప సవరణకు మనకైతే మార్కెట్లో ఈ స్ప్రేయింగ్ చేసుకోవడానికి బోరాన్ దొరుకుతుందండి. మనకైతే మార్కెట్లో అండి బోరాక్స్ అయితే దొరుకుతుంది. లీటర్కి 10 గ్రాములు కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ యొక్క బోరాన్ లోప లక్షణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆ తర్వాత మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం లోపాలు ఉన్నా కూడా విపరీతమైన పూత రాలుతుంది. కనుక మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ స్ప్రే చేసుకుంటే మెగ్నీషియం, బోరాన్ లోపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఒకవేళ మొక్క ఒత్తిడికి లోనైనా హార్మోన్స్, న్యూట్రియంట్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా నాఫ్థలిక్ అసిటిక్ యాసిడ్ అయితే మనకి మార్కెట్లో ప్లానోఫిక్స్ పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఈ ప్లానోఫిక్స్ ని ఎప్పుడైనా దీన్ని సపరేట్గా స్ప్రే చేసుకోవాలండి. పురుగు మందులు, లేకపోతే తెగుళ్ళు మందులు కలిపి అస్సలు స్ప్రే చేసుకోకూడదు. మల్టీ న్యూట్రియంట్స్, లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్తో కలిపి అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రధాన పోషక లోపాలు ఉన్నా కూడా ఈ పూత రాలే సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పొటాష్ లోపం ఏమైనా ఉంటే పూత రాలడానికి ఆస్కారం ఉంటుంది. దీని కొరకు మార్కెట్లో మనకి నీటిలో కలిగే ఎన్పికే ఎరువులు అయితే దొరుకుతాయి. 13-0-45, 3-19 లాంటి ఎరువులు అయితే ఉన్నాయి. వాటిని కూడా ఈ యొక్క మందులతో కలిపి స్ప్రే చేసుకుంటే ప్రధాన పోషక లోపాలు కూడా సవరించినట్లు అవుతుంది. ఇంకా మనకి తెగుళ్ళు ఉన్నా కూడా, అంటే పండాకు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇటువంటి తెగుళ్ళు ఉన్నా కూడా పూత రాలే అవకాశం ఉంటుంది. కనుక ఈ తెగుళ్ళకి మందు స్ప్రే చేసుకోవాలండి. మనకి ఇక్కడ మందుల విషయానికి వస్తే ఇండోఫిల్ కంపెనీలో అవతార్ కానీ, నాటివో కానీ, అదేవిధంగా మనకి ఇంకా సాఫ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లానోఫిక్స్ కనుక స్ప్రే చేద్దాం అనుకుంటే ఈ తెగుళ్ళ మందులు, అదేవిధంగా పురుగు మందులు అవాయిడ్ చేసి ఈ ప్లానోఫిక్స్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్, లేకపోతే ఈ యొక్క ఎన్పికే ఎరువులను అయితే కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా రైతులు ఈ ప్లానోఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్లానోఫిక్స్ చాలా మంచి హార్మోన్ అండి. ఇది స్ప్రే చేసుకుంటే దాదాపు 30-40% వరకు ఈ పూత రాలే సమస్యను బాగా తగ్గించుకోవచ్చు. రసం పీల్చు పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు కూడా చుట్టుముడితే ప్లానోఫిక్స్ స్ప్రే చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ పురుగు మందులు, తెగుళ్ళు మందులకు సంబంధించిన స్ప్రేయింగ్ ఇచ్చుకోండి, సరిపోతుంది. సో ఇలా అన్ని రకాలుగా అన్ని లోపాలని సవరించుకుంటే పత్తిలో పూత రాలే సమస్యను దాదాపుగా కంట్రోల్ చేయవచ్చండి. మరోపక్క వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలండి. ఎక్కువగా ఎండలు కొట్టడం, లేకపోతే అధిక వర్షపాతాలు ఉన్నప్పుడు కూడా ఈ పూత రాలే సమస్య ఎక్కువగా ఉంటుందని మీరు గ్రహించాలి. వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.